హాయ్ అండి. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను ముందు వీడియోలో చెప్పాను కదా! ఇంతకుముందు పెట్టిన వీడియోలో ఎల్లమ్మ తల్లి టెంపుల్‌కైతే ఎళ్ళొచ్చామని. ఆ తర్వాత మా పక్కనే ఉన్న నల్లపోచమ్మ తల్లి టెంపుల్‌కైతే వెళ్ళాలనుకున్నాను. అయితే ఈలోపు మా పక్కన అమ్మాయేమో "ఒడిబియ్యం కలుపుదువు గాని రా అక్క" అంటే వెళ్ళాను. వెళ్ళి ఒడిబియ్యం కలిపి పెట్టామనమాట. నేను ఇంకొక ఆవిడ, ఆమె ముగ్గురం కలిపి పెట్టామనమాట. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టాము. ఇలా రెడీ చేసి పక్కన పెట్టిన తర్వాత ఆమె ప్రసాదాలన్నీ రెడీ చేసి పెట్టుకుంది. అంటే పరమాన్నం, కొంచెం తోటకూర ఏవేవో వండుతారు వాళ్ళు. అవన్నీ వండారనమాట. ఆ తర్వాత వాళ్ళ దగ్గరున్న 2 బిందెలకి పసుపు రాసి కుంకుమతో బొట్లయితే నిండుగా పెట్టేశారనమాట. పెట్టిన తర్వాత ఒక పేపర్ ప్లేట్ ఏసుకొని దాని మీద ఈ బిందె పెట్టుకొని, ఆ బిందెలో పరమాన్నం పెట్టి, దానిపైన ఈ చెంబు పెట్టి, చెంబు లోపల వాళ్ళు శాఖ ఏస్తారంట. శాఖను మజ్జిగ, పెరుగు ఏస్తారు. అవి ఏసాక దానిపైన ఒక ప్రమిద పెట్టి, అందులో నువ్వుల నూనె ఏసుకొని ఇలా దీపాలైతే వెలిగిస్తారనమాట. ఇలా ఇంట్లోనే అన్నీ రెడీ చేసి వెలిగించి, హారతిచ్చి, ధూపం, దీపం అన్నీ చెప్పేసి నైవేద్యం పెట్టేసుకొని ఇలా దండం పెట్టుకుంటారు, పూజ చేసుకుంటారు ఇంట్లో ఉండి. ఆ తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా అన్నీ రెడీ చేసిన తర్వాత అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయాము ఇవన్నీ తీసుకొని. ఆ తర్వాత 5 ప్రదక్షిణలు చేసుకున్నాము. నల్లపోచమ్మ తల్లి దేవాలయం దగ్గరికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాము. ఆమె ఇంటి దగ్గర నుంచి తెచ్చినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందనమాట ఈ ముందు. ఇక్కడ పెట్టిన తర్వాత పూజ అంతా ఇక్కడ అయిపోయినాక లోపలికి వెళ్ళి అమ్మవారికి ఒడిబియ్యం పెట్టేశాము. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. ఇలా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళు ఒడిబియ్యం పెట్టేసుకున్న తర్వాత పూజారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చేసి ఆ అమ్మ ఆశీర్వాదం తీసుకొని బయటకైతే వచ్చేసామండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.